హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 17th ఎపిసోడ్ హైలైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 17th ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయన్నమాట. ముగ్గురు ఎలిమినేషన్స్కి వస్తారు. ఆ ముగ్గురు వచ్చేసి విష్ణుప్రియ, అవినాష్ అండ్ టేస్టీ చేజ. ఈ నాగార్జున గారు ఒకరు చెప్తారు, నా చేతిలో లివర్ ఉంది, నేనైతే ఒకరిని మాత్రం సేవ్ చేయగలను, మిగతా ఇద్దరు అనే వాళ్ళకి కాంపిటీషన్ అనేది ఉంటుందని చెప్తాడు. తర్వాత ఫస్ట్ వచ్చేసి నాగ్ గారి చేతిలో ఉన్నటువంటి లివర్ ను పుల్ చేయడం జరుగుతుంది. అప్పుడు వచ్చేసి వాళ్ళ ముగ్గురులో వచ్చేసి విష్ణుప్రియ సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. అవినాష్ అండ్ టేస్టీ చేజ అలాగనే ఎలిమినేషన్ రౌండ్ లో కొనసాగుతూ ఉంటారు. అప్పుడు నాగార్జున గారి ఇద్దరిని యాక్షన్ రూమ్ కి పిలుస్తాడు. ఆ యాక్షన్ రూమ్ లో ఇద్దరు ఫోటోలు అనేవి ఉంటాయి. అవినాష్ ఫోటో అండ్ టేస్టీ చేజ ఫోటో. టేస్టీ చేజ ఫోటో అవినాష్ ఫోటోని టేస్టీ చేజకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తాను, లైట్స్ ఆఫ్ చేసి లైట్స్ ఆన్ చేసే లోపల ఎవరి ఫేస్ మీద అయితే రెడ్ కలర్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం జరుగుతుందని నాగార్జున గారు చెప్తారు. అప్పుడు వచ్చేసి లైట్స్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేసేసరికి అవినాష్ ఫోటో మీద టేస్టీ చేసే రెడ్ మార్క్ వేసి ఉంటాడు. కాబట్టి అవినాష్ ఎలిమినేట్ అవుతాడని చెప్పి నాగార్జున గారు చెప్తారు. అక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ ఏంటంటే, నబీల్ చేతిలో ఎవిక్షన్ సీల్డ్ అనేది ఉంటుంది. ఆ ఎవిక్షన్ సీల్డ్ ద్వారా నబీల్ అనేవాడు ఒకరిని సేవ్ చేయగలడు అనమాట. అప్పుడు ఆ ఎవిక్షన్ సీల్డ్ ద్వారా తేజకు వచ్చేసి ఫ్యాన్స్ పరంగా ఓట్లు వేసి ఉంటారు, అతను సేఫ్ జోన్ లోకి వెళ్తారు. అవినాష్ మాత్రం ఎవిక్షన్ సీల్డ్ అనే నబీల్ ఉపయోగించడం వల్ల అవినాష్ కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ లో బాగా నబీల్ హెల్ప్ చేస్తాడు. నబీల్ ఇచ్చినటువంటి ఎవిక్షన్ సీల్డ్ వల్ల అవినాష్ సేవ్ అవడం ఈ ఎపిసోడ్ లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి నామినేషన్స్ అనేది హైలైట్ అయితే, సెకండ్ వన్ వచ్చేసి టైం ఫర్ ఫన్ అనేది ఉంటుంది. టైం ఫర్ ఫన్ అనేది హైలైట్ గా ఉంటుంది. ఈ టైం ఫర్ ఫన్ లో వచ్చేసి నాగార్జున గారు ఒక టెస్ట్ క్రియేట్ చేస్తారనమాట. అదేంటంటే, నాగ్ గారు ఒక సినిమా పేరు చెప్పంగానే ఆ సినిమాలో ఉన్నటువంటి నటించిన వారు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఎవరైనా ఆ సినిమా రిలేటెడ్ పర్సన్స్ ని ఫొటోస్ అనేవి 3 అనేవి తీసుకెళ్లేసి ఎవరైతే ఫాస్ట్ గా బోర్డు మీద అంటిస్తారో ఆ టీం గెలిచినట్టు అనమాట. అంటే లేడీస్ సపరేట్ ఒక టీం ఉంటుంది, జెంట్స్ ఒక సపరేట్ ఒక టీం ఉంటుంది. లేడీస్ లో కొంచెం 4 నెంబర్స్ ఉంటారు కాబట్టి 5th నెంబర్ గా అవినాష్ ని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వచ్చేసి లేడీస్ టీమ్ లో అవినాష్ కూడా ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వచ్చేసి జెంట్స్ టీమ్ లో ఉంటారు. ఇప్పుడు 2 టీం మధ్య 7 times నాగార్జున గారు 7 సినిమా పేర్లు చెప్తాడు. ఆ 7 సినిమా పేర్లు చెప్పగానే వెంటనే వెళ్ళేసి లేడీస్ అంటిచ్చేసేసి ఆ సినిమాకి రిలేటెడ్ గా ఉండే పర్సన్స్ ని వెంటనే బెల్లు కొట్టడం జరుగుతుంది. ఆ విధంగా 7 times లేడీసే గెలవడం జరుగుతుంది ఈ ఎపిసోడ్ లో. ఇది చాలా ఫన్ క్రియేట్ చేసినట్లుగా అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ లో వచ్చేసి. ఇక ఈ ఎపిసోడ్ అవినాష్, టేస్టీ తేజ అండ్ నిఖిల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రావడం జరుగుతుంది. 4 members కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గా సత్య, శ్యామ్ రావడం జరుగుతుంది. సత్య, శ్యామ్ వచ్చేసి మేము ఫైర్ బ్యాండ్ అయినటువంటి ఓల్డ్ యస్మిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అప్పుడు నువ్వు 6 తర్వాత ఏ విధంగా అయితే ఏ మామ ఏ పెగ్న అంటూ ఉంటావు, ఆ విధంగా యాక్టివ్ గా ఉండాలి. ఎవరి కోసం నువ్వు ఆడొద్దు, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఖచ్చితంగా కప్పుతో తిరిగి రావాలని చెప్పేసి ఎంకరేజ్ చేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఫన్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఎపిసోడ్ లో. ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎపిసోడ్ లో. వాళ్ళ ఫాదర్ వచ్చేసి తేజకి, నీ గేమ్ నువ్వు బాగా ఆడుతున్నావు, నీకు ఎలా అయితే నెరవేర్చుకున్నావు బిగ్ బాస్ రావడం అనేది, అదే విధంగా మీ అమ్మ కళ కూడా నెరవేర్చాలి, అంటే నువ్వు కప్పుతో తిరిగి రావడం అనేది అని చెప్తాడు. అంతేకాకుండా నీ యాప్ నువ్వు ఆడు, నీ అనేది కొంచెం తగ్గించు, నువ్వు సన్నగా అయితే నీకు మ్యారేజ్ చేస్తాడని కామెడీ చేస్తాడు. ఓకే, ఈ ఎపిసోడ్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి తేజ గురించి. అవినాష్ వాళ్ళ బ్రదరు స్పెషల్ గెస్ట్ వచ్చేసి కోనా వెంకట్ వస్తాడనమాట. రైటర్ కోనా వెంకట్ గారు ఉన్నారు కదా, కోనా వెంకట్ గారు వస్తారు. కోనా వెంకట్ గారు అయితే చాలా ఫన్ క్రియేట్ చేస్తారు ఈ ఎపిసోడ్ లో. ఇది చాలా హైలైట్ గా ఉంటుంది ఈ ఎపిసోడ్ కి. ఇక బిగ్ బాస్ గురించి చెప్తూ, నేను బిగ్ బాస్ రెగ్యులర్ గా చూస్తుంటాను, బిగ్ బాస్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని నేను ఎంచుకొని సినిమాలో రాయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా బిగ్ బాస్ కి ఎవరైతే వస్తారో వాళ్ళు దేనికైతే సూట్ అవుతారో ఆ విధంగా నేను తీసుకొని క్యారెక్టర్స్ రాస్తూ ఉంటాను. కొన్నిసార్లు సినిమాల్లో కూడా బిగ్ బాస్ లో నటించిన వాళ్ళని తీసుకొని యాక్టింగ్ చేయిస్తూ ఉంటానని చెప్పేసి కోనా వెంకట గారు చెప్పడం జరుగుతుంది ఎపిసోడ్ లో. అవినాష్ తరఫున వచ్చి నా 50 ఫిలిమ్స్ లో ఏ అయితే సూటబుల్ అవుతారో ఈ హౌస్ లో ఉండేటువంటి నెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ నేమ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది.
అంతేకాకుండా కోన వెంకట గారు ఈ హౌస్ లో ఎవరైతే 10 మెంబర్స్ ఉన్నారో ఆ 10 మెంబర్స్ కి నా 50 ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల్లో నుంచి వాళ్ళు ఏ విధంగా అయితే సూట్ అవుతారో వారికి ఆ నేమ్ ఇవ్వడం జరుగుతుందని చెప్తాడు. పేర్లు వచ్చేసి నిఖిల్కి వచ్చేసి బాల్సా ఇస్తాడు, పృథ్వీకి వచ్చేసి బలుపు అని ఇస్తాడు, విష్ణుప్రియకి వచ్చేసి నిన్నుగోరు అని ఇస్తాడు, మీకైతే రెడీ అని ఇస్తాడు, ప్రేరణకైతే గీతాంజలి అని ఇస్తాడు, నీకైతే యాపీ అని ఇస్తాడు, గౌతమ్కి అయితే శివమణి అని ఇస్తాడు. ఎందుకంటే ఉన్నట్టుండి కొంచెం అప్పుడప్పుడు క్రాక్ వస్తుంది, శివమణి నాకు కొంచెం మెంటల్ అంటాడు కదా ఆ విధంగా. అందుకే అవినాష్ కి అదుర్సు, తేజకు వచ్చేసి డి అని ఇస్తాడు. అంతేకాకుండా దూకుడని ఇవ్వడం జరుగుతుంది కోన వెంకట గారు. ఈ విధంగా తను రాసినటువంటి 50 సినిమాల్లో వాళ్ళు ఏ సూటబుల్ క్యారెక్టర్ సరిపోయేటట్లుంటారో ఆ సినిమా పేరు అనేది ఇప్పుడున్నటువంటి కంటెస్టెంట్స్ కోన వెంకట గారు ఇవ్వడం జరుగుతుంది. అవినాష్ తరపున వచ్చేసి గెస్ట్ గా వచ్చే తరపున ఫ్రెండ్ వచ్చేసి అమరు, ఫాదర్ కుమార్ గెస్ట్లుగా రావడం జరుగుతుంది. ఇప్పుడు నిఖిల్ తరపున ఫ్రెండ్ వచ్చేసి అమర్ మాట్లాడుతూ, నేను ఒక షో జరిగిన తర్వాత నాకు యాక్సిడెంటల్ గా కాళ్ళు అనేవి 2 లెగ్స్ అనేవి మూవ్ చేయడానికి కుదరలేదు. అసలు కాళ్ళు ఎక్కడైతే స్టక్ అయి ఉన్నాయో అక్కడే స్టక్ అయి ఉన్నాయి, నేను అసలు నడిచే పొజిషన్ లో కూడా లేను. అటువంటి సిచ్యువేషన్స్ లో అతను హ్యూమన్ బీయింగ్ అనేది నిఖిల్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటుందంటే అటువంటి సిచ్యువేషన్స్ లో నా రూమ్కి వచ్చేసి లాస్ట్ వాష్రూమ్ కూడా తను నా భుజాల మీద తీసుకెళ్లేవాడు వాష్రూమ్ కి. అది నేను ఇంకా గుర్తు పెట్టుకున్నాను, అంత మంచి హ్యూమన్ బీయింగ్ నిఖిల్ అని చెప్తాడు అమర్ నిఖిల్ గురించి. అయితే మెయిన్ హైలైట్ గా వచ్చేసి నామినేషన్స్ విష్ణుప్రియ, అవినాష్ అండ్ తేజ మధ్య జరిగేది ఉంటుంది. ఫైనల్ గా అయితే నామినేషన్స్ లో 3 సేఫ్ అవడం జరుగుతుంది. సెకండ్ హైలైట్ వచ్చేసి టైమ్ ఫర్ ఫండ్ గా నాగార్జున గారు క్రియేట్ చేసినటువంటి సినిమా పేర్లు వాటిని బోర్డు మీద 2 టీమ్స్ అంటించే దాని గురించి ఉంటుంది కదా, అది హైలైట్ గా ఉంటుంది. మూడోది వచ్చేసి ఎవరి తరపున పేరెంట్స్ 4 మెంబర్స్ తరపున పేరెంట్స్ రావడం జరుగుతుంది. యస్మి, తేజ, అవినాష్ అండ్ నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ రావడం జరుగుతుంది. అక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాన్వర్జేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా స్పెషల్ గెస్ట్ గా వచ్చినటువంటి కోన వెంకట గారు అవినాష్ తరపున వచ్చి బాగా ఫన్ చేయడం జరుగుతుంది. ఇది ఎపిసోడ్ కి హైలైట్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ తో నీకు మొదట మంచి వీడియోలు పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.